జగన్ తల్లి చెల్లిపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకో సైన్యానికి నాయకత్వం వహించిన సజ్జల భార్గవరెడ్డిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి నాడు తెలుసుకుందాం. శ్రీహరి, మొత్తంగా వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వీరంతా స్టేషన్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది, విచారణకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఏంటి వివరాలు? వీటిపైన ఇంకా ప్రభుత్వం దృష్టి పెడుతోంది కదా సోషల్ మీడియా సైకోల మీద. ఇతర ఎవరైతే అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడ్డారో గత వైసీపీ ప్రభుత్వంలో వారందరి మీద దృష్టి పెట్టారు కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలనలో సాగినటువంటి అక్రమార్కుల పైన ఫైర్ ట్రీట్మెంట్ కాదు, వైల్డ్ ఫైర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి సిద్ధమైంది. సో ముఖ్యంగా ఎవరైతే గతంలో పోర్టులలో భాగస్వామ్యం కావాలని చెప్పి లాక్కున్నారో, అలానే అక్రమ బియ్యం దందా కొనసాగిస్తూ వచ్చారో, లేదా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, లేదా తప్పుడు నివేదికలు ఇచ్చి కేసును తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. వీరందరి యొక్క భరతం పట్టే పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. ఏదైతే షిప్ సీజ్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించిన తర్వాత, సో ఆ షిప్పులో అసలు ఏమున్నాయి, షిప్పులో రవాణా అవుతున్నటువంటి బియ్యం సంబంధించినటువంటి తనిఖీలకు అధికారుల బృందం కూడా వెళ్లారు. ప్రస్తుతం షిప్కు వెళ్లి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది. సో షిప్కు వెళ్ళినటువంటి అధికారులు ఏం చేయబోతున్నారు, అక్కడ బియ్యం సంబంధించినటువంటి నమూనాలు సేకరించిన తర్వాత ఏ రకంగా టెస్టులు చేస్తారు, వాటికి సంబంధించి ఏ రకంగా గుర్తిస్తారు ఒక అంశం అయితే, ఇంకోవైపు పులివెందల్లో వరుసగా అక్కడ ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వడం, విచారణలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3 అరెస్ట్ అయ్యారు. దాదాపు 50 మంది వరకు నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక రఘురామరాజు సంబంధించినటువంటి కేసులో ఆయన పైన ఏదైతే సిఐడి విచారణకు పిలిచి ఆయన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు, ఆయనను పైన దాడి చేసినటువంటి పరిస్థితి, ఆయన పైన ఏదైతే విడిగా కొట్టి ఆయనకు సంబంధించినటువంటి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి పైన ఇచ్చినటువంటి నివేదిక, అప్పట్లో ఏ రకమైనటువంటి వ్యవహారం సాగింది, వీటన్నిటిపైన కూడా ఒంగోలు ఎస్పీ విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి కూడా అక్కడికి కొంతమంది చేరుకున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం అప్డేట్స్ చూద్దాం ఒకసారి. కాకినాడలో ఎలాంటి పరిస్థితి ఉంది, షిప్లో ప్రస్తుతం అధికారులు దాదాపు 5 శాఖల సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో దీనికి సంబంధించి అప్పారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్ అందించేందుకు. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాంటి వ్యవహారాలు ఏం సాగుతున్నాయి, ఏ రకంగా అధికారులకు ప్రస్తుతం మనం చూస్తుంటే సిఐడి డీజీగా పనిచేసినటువంటి సంజయ్ తో పాటుగా అనేక మంది పైన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. అలానే ఒంగోలులో విచారణకు సంబంధించిన అప్డేట్ వెంకట్రావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కడపలో పులివెందల్లో నోటీసులు, అక్కడ నెలకొన్నటువంటి కలకలం పైన కూడా శ్రీనివాస్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఒకసారి ఏదైతే కాకినాడకి వెళ్దాం. కాకినాడ సంబంధించినటువంటి షిప్ లో తనిఖీలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూద్దాం. సో ఎలాంటి తనిఖీలు చేయబోతున్నారు, సో అక్కడ ఏ అంశాలను గుర్తించాలని చెప్పి అధికారులు భావించారు, ఏంటి అప్డేట్ అప్పారావు?